ఇక ఆడపిల్ల పుట్టిందనే నెపంతో తనను శారీరకంగా హింస పెడుతున్నారని రమ్య అనేటువంటి మహిళ భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందినటువంటి రమ్యకు భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన అల్లి సంతోష్తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే తనకు ఆడపిల్ల పుట్టిందనే నెపంతో భర్త అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని వాపోయింది. దీంతో చేసేదేమీ లేక భర్త ఇంటి ముందు రమ్య నిరసనకు దిగింది. ఇది చూసిన పలువురు మహిళలు ఆమె నిరసనకు మద్దతు తెలిపారు. సార్, నా బిడ్డకు 8 సంవత్సరాలు సార్. ఆమె స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో అన్ని మనం ఎన్ని అనుభవించినామో తెలుసు సార్. మా నాన్న స్కూల్కి తీసుకుపోవడం లేకపోవడం ఏంది, మా తాతయ్య తీసుకుపోతున్నాడు. నా నాన్న ఉంటే నాకు అది తీసుకుపో, ఇటు తీసుకుపో, పార్కు తీసుకుపో, అటు ఇటు ఆటలకు తీసుకుపో అనేసి తను బాగా అడుగుతుంది సార్. వాళ్ళ నాన్న కావాలని కోరుకుంటాను సార్. వాళ్ళ నాన్న నేను, నా భర్త, నా బిడ్డ కలిసి ఉండాలి సార్. ఆమెకు ఉండే కార్యక్రమాలు సార్ చెవులు కుట్టించుకోవడం జరగలేదు సార్. ఆమె మీద మోసం చేయబట్టి వైనత్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెకు ప్రేమలు అన్నీ అందించాలని కోరుకుంటాను సార్. సార్, మా మేనత్తతో అక్రమ సంబంధం ఉందని మా అత్తకు మా మామయ్యకి కూడా తెలుసు సార్. ఇట్లా ఇంట్లోకి వస్తలేడు, ఇది ఎన్ని రోజులు అయినా కూడా ఎంత టైం అయినా కూడా ఇంటికి వస్తలేడు అని చెప్తే మా మామయ్య పోయి కూడా వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే సార్, పక్కనే. వాళ్ళ ఇంటికి పోయి కూడా అక్కడ చెప్పులు ఉన్నాయని చూసి వస్తున్నాడు సార్. అట్లా కూడా తెలుసు సార్. అట్లా జరిగినాక ఇప్పుడు దొరికిన విషయం తెలిసింది సార్. దొరికిన విషయం తెలిసినా కూడా అత్త మామయ్యకి చెప్పినా కూడా వాళ్ళ కొడుకును బాగుపరచుకోలేదు సార్. ఇట్లా నిర్లక్ష్యంగా వదిలేసారు సార్. మా కొడుకు అట్నే చేస్తాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు సార్. పట్టించుకోకపోవడం, నన్ను నా భర్తను కలిసి ఉండడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు సార్. నా భర్త, నేను, నా బిడ్డ మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటాను సార్. అంతకు మించి నాకు ఏం లేదు సార్. నాకు ఏం కావాల్సిన అవసరం కూడా లేదు సార్.